సీనియర్ నేత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్వేచ్ఛాజీవి. రాజకీయాలు, పార్టీలు, నిబంధనలు, షరతులు కంటే స్వేచ్ఛ ముఖ్యమని ఆయన భావిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే ఆయన నడుచుకుంటూ ఉంటారు. రఘురామ మనస్తత్వం జాతీయ పార్టీలో చెల్లుబాటు అవుతుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీలో అయితే రఘురామకృష్ణంరాజు ఇమడగలరు. వైసీపీలో ఇమడలేకపోవడానికి కారణం కూడా అదే. అసలే వైఎస్ జగన్ యమా స్ట్రిక్ట్. తన మనస్తత్వానికి తగ్గట్టు నాయకులు నడుచుకోవాలని ఆయన అనుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో జగన్ది ప్రత్యేకమైన వైఖరి. జగన్ను స్పెషల్ కేసుగా చూడాల్సి ఉంటుంది. జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు కొంతవరకు లిబరల్. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు బద్ధ శత్రువుగా భావించే జగన్ను రఘురామ కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. జగన్ను పలకరించడం వెనుక రఘురామకు వ్యూహం ఉంది. చంద్రబాబు సర్కార్పై రఘురామకృష్ణంరాజు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ మొదలుకొని ఆ తరువాత ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో స్పీకర్ లేదా మంత్రి పదవిని రఘురామ ఆకాంక్షించారు. రఘురామకృష్ణంరాజు కోరుకున్నట్లు ఏదీ జరగలేదు. క్షత్రియ సామాజిక వర్గంపై కోపంతోనే చంద్రబాబు తమకు పదవులు ఇవ్వలేదని రఘురామ నిష్ఠూరమాడారు. ఇదే తాను కమ్మ సామాజిక వర్గ నేత అయి ఉంటే ఈ పార్టీకి పదవి వచ్చేదని ఆయన బహిరంగంగానే కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన అసంతృప్తి, నిరసనను జగన్ను పలకరించడం ద్వారా రఘురామ వ్యక్తం చేశారు అనే చర్చ ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో జరుగుతూ ఉండడం గమనార్హం. నిన్న మొన్నటి వరకు జగన్ను తిడుతూ ప్రభుత్వం వచ్చిన తరువాత కేసు కూడా పెట్టిన రఘురామ నుంచి ఇలాంటి ప్రవర్తనను టీడీపీ నాయకులు ఊహించలేకపోతున్నారు. జగన్ను నిత్యం తిట్టాలని ఆయన నుంచి కోరుకుంటున్నారు. కానీ రఘురామ ప్రవర్తనలో ఏదో తేడా వస్తోంది అన్న అనుమానం టీడీపీ శ్రేణుల్లో ఉంది. రాజకీయాల్లో ఇలా జరగకూడదు అని ఊహించలేం. మరి ముఖ్యంగా రఘురామ లాంటి స్వేచ్ఛా జీవి నుంచి రానున్న రోజుల్లో ప్రభుత్వ తీరుపై విమర్శలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. రఘురామ అంటే అదే మరి.